ఒకసారి పరమాచార్య భక్తుడైన ఒక వ్యక్తి రాత్రివేళ అడవి మార్గంలో వెళ్తుండగా కొందరు దొంగలు కత్తులతో అతనిపై దాడి చేయడానికి వచ్చారు. భయంతో అతను దారి తప్పి అడవి లోపలికి పరిగెత్తాడు. ప్రాణభయంతో, స్వామి పరమాచార్య, నువ్వే నన్ను రక్షించాలి అని గట్టిగా అరిచి కింద పడిపోయాడు. దొంగలు అతని దగ్గరికి వచ్చేసరికి ఎక్కడి నుంచో ఇద్దరు వృద్ధులు చేతిలో లాంతరు, లాఠీ పట్టుకుని అడ్డు వచ్చారు. వాళ్ళని చూడగానే ఆ దొంగలు భయంతో కత్తులు పక్కన పడేసి పారిపోయారు. ఆ ఇద్దరు వృద్ధులు ఆ భక్తుడిని అడవి దాటించి సురక్షితమైన చోటుకి చేర్చి ఒక్క క్షణంలో మాయమైపోయారు. ఆ తర్వాత ఆ భక్తుడు కాంచీపురం వెళ్ళి స్వామివారిని దర్శించుకోగా పరమాచార్య స్వామి నవ్వుతూ, రాత్రి అడవిలో ఆ ఇద్దరు ముసలివాళ్ళు కరెక్ట్ టైంకే వచ్చారు కదా అని అన్నారు. అది విన్న ఆ భక్తుడు ఒళ్ళు గగ్గురు పొడిచింది. తన భక్తుడిని కాపాడటానికి పరమాచార్య స్వయంగా ఆ వృద్ధులను పంపించినట్లు అర్థమైన ఆ భక్తుడు స్వామికి సాష్టాంగం చేసి తన కన్నీటితో ఆయన పాదాలను తడిపి వేశాడు.